హాయ్ అండి. ఇందులో మనం పేమెంట్ ఆఫ్ పోస్టేజ్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇందులో పేమెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్లో ఫస్ట్ డిజైరబిలిటీ ఆఫ్ ఏ ప్రీ పేమెంట్ ఆఫ్ ఏ పోస్టేజ్. అంటే ఎందుకు డిజైరబిలిటీ అంటే అసలు ప్రీ పేమెంట్ ఆఫ్ పోస్టేజ్ అనేది ఎందుకు అవసరం అనేది ఇక్కడ తెలుసుకుంటాం. అంటే మనం పోస్ట్ చేస్తున్న ఒక లెటర్ మనం అనుకున్న గమ్యానికి చేరాలి అంటే దాని మీద సరిపడిన పోస్టేజ్ స్టాంప్స్ అనేది కంపల్సరీగా మనం అంటించాలి. ఒకవేళ అన్పేడ్ ఆర్టికల్స్ ఆర్ ఆర్టికల్స్ ఆన్ విచ్ ద పోస్టేజ్ ఇస్ నాట్ ఫుల్లీ ప్రీపెయిడ్, ఒకవేళ మనం ఫుల్గా ప్రీపెయిడ్ చేయకపోతే నాట్ ఆఫర్డ్ ఎనీ గ్రేటర్ సెక్యూరిటీ ఇన్ ట్రాన్స్మిషన్, అంటే ట్రాన్స్మిషన్ చేసేటప్పుడు అంటే సెండర్ నుంచి అడ్రస్ దగ్గరికి చేరడానికి గ్యారంటీ అనేది ఉండదన్నమాట. ఓవర్ అదర్ అన్రిజిస్టర్డ్ మెయిల్ ఎలా వెళ్తుందో అలాగే ఇవి కూడా వెళ్తాయి. Such articles are liable to deduction for the purpose of taxing the postage due on them. దాని మీద పోస్టేజ్ డ్యూ అంటే సరిపడిన పోస్టేజ్ మనం వేయకపోవడం వల్ల పోస్టేజ్ డ్యూ ఉండడం వల్ల అక్కడ తీసుకునే వాళ్ళకి డిడక్షన్ చేసే అధికారం కూడా ఉంటుంది అన్నమాట. కాబట్టి ప్రీపేమెంట్ ఆఫ్ ఏ పోస్టేజ్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది తెలుసుకుందాం. నెక్స్ట్, పోస్టేజ్ స్టాంప్స్ అండ్ స్టేషనరీ. పేమెంట్ ఆఫ్ ఏ postage stamps issued by the Indian Post Office under the authority of Government of India. పేమెంట్ ఆఫ్ పోస్టేజ్ అంటే ఏ స్టాంపేజ్ ఇవన్నీ పోస్టేజ్ స్టాంప్స్ ఇవన్నీ ఎవరు రిలీజ్ చేస్తారు? ఇండియన్ పోస్ట్ ఆఫీస్. ఈ ఇండియన్ పోస్ట్ ఆఫీస్ అండర్ ద అథారిటీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. స్టేషనరీ అంటే ఏంటి అంటే లైక్ ఎన్వలప్స్, ఇన్లాండ్ లెటర్ కార్డ్స్ అండ్ పోస్ట్ కార్డ్స్ విత్ ద వాల్యూ ఆఫ్ ఎ రిక్వెస్టెడ్ స్టాంప్స్ ఎంపోజ్డ్ ఆన్ దెమ్. అంటే ఆల్రెడీ వాటి మీద సర్టెన్ స్టాంప్స్ అనేటివి ఎంపోజ్డ్ అంటే ఆల్రెడీ ప్రింట్ అయ్యి ఉంటుందన్నమాట. ఇన్లాండ్ లెటర్ కార్డ్స్ మీద, ఎన్వలప్స్ మీద సంథింగ్ 5 రూపీసో 10 రూపీసో వాటి రిక్వైర్మెంట్ని బట్టి. The denomination of the postage stamps and the varieties of a postal stationery issued by the Indian post offices. అంటే పోస్టేజ్ స్టాంప్స్ డినామినేషన్స్ అని వేటి ఆధీనంలో ఉంటాయి? ఇండియన్ పోస్ట్ ఆఫీస్ చేతుల్లో ఉంటాయి. పోస్ట్ ఆఫీస్ ఆల్సో సెల్స్ రెవెన్యూ స్టాంప్స్ ఇష్యూడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ బిట్ ఏంటి అంటే రెవెన్యూ స్టాంప్స్ అనేటివి సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఇష్యూ చేస్తుంది. దీస్ స్టాంప్స్ కెనాట్ బి యూజ్డ్ ఫర్ ద పేమెంట్ ఆఫ్ ద పోస్టేజ్కి ఈ రెవెన్యూ స్టాంప్స్ని మనం వాడలేము. పోస్టేజ్ చార్జెస్ కెన్ ఆల్సో బి పెయిడ్ బై మీన్స్ ఆఫ్ ఏ ప్రాపర్ ఇంప్రెషన్ ఆర్ ద ఇంప్రెషన్స్ ఆఫ్ ఏ ఫ్రాంకింగ్ మిషన్. ఇక్కడ స్టాంప్స్ అంటించే బదులు ఫ్రాంకింగ్ మిషన్స్ ద్వారా ఎంపోజ్డ్ చేయడం వల్ల కూడా మనము ఒక లెటర్ని బుక్ చేయొచ్చు. నెక్స్ట్, ఫిలాటలిక్ బ్యూరెక్స్. ఇక్కడ ఫిలాటలిక్ బ్యూరెక్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నాము అంటే ఫిలాటలిస్ట్స్ ఎవరైతే కొంతమంది స్టాంప్ కలెక్టర్స్ ఉంటారో ఇలాంటి వాళ్ళ కోసం ఫిలాటలిక్ బ్యూరెక్స్ అనేది ఏర్పాటు చేశామన్నమాట. ఈ ఫిలాటలిక్ బ్యూరెక్స్ అనేది ఓవర్సీస్ ఆర్డర్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ అట్ ఇండియన్ ఫిలాటలిక్ బ్యూరో. ఓవర్సీస్ ఆర్డర్స్ అనేటివి ఇండియన్ ఫిలాటలిక్ బ్యూరో ఎక్కడ ఉంది అంటే బాంబే, GPO బాంబేలో ఉందన్నమాట. ఇందులో 2 రకాల ఫిలాటలిక్ బ్యూరోస్ ఉన్నాయి. ఒకటి CBPO అంటే సెంట్రల్ బేస్ పోస్ట్ ఆఫీస్. ఇట్ కంటైన్స్ 56 APO ఇన్ ఢిల్లీ. అలాగే CBPO ఈజ్ కాల్డ్ 99 APO ఆర్మీ పోస్ట్ ఆఫీసెస్. నెక్స్ట్, మనం చాలా ఇంపార్టెంట్గా డిస్కస్ చేసుకోవాల్సింది అలాగే అర్థం చేసుకోవాల్సింది ఫస్ట్ ఫ్రాంకింగ్ మిషన్. ఏ ఫ్రాంకింగ్ మిషన్ అంటే ఏంటి అంటే ఏ పోస్టల్ ఫ్రాంకింగ్ మిషన్ ఈజ్ స్టాంపింగ్ మిషన్ intended to stamp impressions of a dice of a approved design on private and official postal articles in payment of a postage and postal fees. అంటే మనం అతికించే పోస్టేజ్కి బదులు ఈ ఇంప్రెషన్స్, ఒక ఇంప్రెషన్ 25 రూపీస్ అనుకోండి, ఆ సర్టెన్ 25 రూపీస్ ఇంప్రెషన్ అనేది ఇక్కడ ప్రింట్అవుట్ చేస్తాం. దీనికి పోస్టల్ ఫీస్ అంటే పోస్ట్ ఆఫీస్కి మనం డైరెక్ట్గా ఈ ఫ్రాంకింగ్ మిషన్ని బుక్ చేసుకోవడానికి అలాగే అమౌంట్ని మనం ఆల్రెడీ పే చేస్తుంటాము, లేకపోతే పోస్ట్ పెయిడ్ అనేది కూడా చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్, ఎనీ కస్టమర్ హ్యావింగ్ రిజిస్టర్ అకౌంట్ అని ఇండియా పోస్ట్ ఆఫీస్. ఈ ఫ్రాంకింగ్ మిషన్ని అందరికీ ఇవ్వరనమాట. ఎవరికైతే ఎనీ కస్టమర్ హ్యావ్ ఎన్ రిజిస్టర్ అకౌంట్ ఆన్ ఇండియా పోస్ట్ సైట్లో
ఒక రిజిస్టర్ అకౌంట్ ఉండాలి. కెన్ యూజ్ ఫ్రాంకింగ్ సర్వీసెస్ ఆన్ ఇండియా పోస్ట్ సైట్. ఆల్టర్నేటివ్లీ ఫ్రాంకింగ్ సర్వీసెస్ ఆర్ అవైలబుల్ అట్ ఎ సెలెక్టెడ్ పోస్ట్ ఆఫీస్ ఆల్సో. అంటే ఫ్రాంకింగ్ సర్వీసెస్ అనేటివి కూడా కొన్ని సెలెక్టెడ్ పోస్ట్ ఆఫీస్లో మాత్రమే అవైలబుల్గా ఉంటాయి. ఈ ఫ్రాంకింగ్ మెషిన్స్కి ఈజీగా చెప్పాలి అంటే మనకి ఇది కావాలి అంటే మనం ఏం చేయాలి? ఇండియా పోస్ట్ సైట్ ప్రొవైడ్స్ యూ 2 పాసిబుల్ వేస్ ఫర్ క్రియేటింగ్ అండ్ మేనేజింగ్ యువర్ అకౌంట్. అందులో ఒక క్రియేటింగ్ అలాగే మేనేజింగ్ అకౌంట్ గురించి ఉంటుంది. ఇఫ్ యు ఆర్ ఏ న్యూ ఫ్రాంకింగ్ మెషిన్ యూజర్, ఒకవేళ మనం ఫ్రాంకింగ్ మెషిన్ న్యూ యూజర్ అయితే యూ కెన్ రిజిస్టర్ యువర్ సెల్ఫ్ ఆన్ ఇండియా పోస్ట్ సైట్ అండ్ కెన్ దెన్ మేక్ ఏ న్యూ లైసెన్స్ ఫీ డిపాజిట్ త్రూ యువర్ రిజిస్టర్ అకౌంట్ టు గెట్ యువర్ ఫ్రాంకింగ్ కస్టమర్ ఐడి. ఈ కస్టమర్ ఐడి ఫ్రాంకింగ్ కస్టమర్ ఐడి పొందడానికి మనము ఇందులో ఇండియా పోస్ట్ సైట్ నుంచి అప్లై చేసుకొని అందులోనే లైసెన్స్ ఫీ అనేది డిపాజిట్ చేస్తే మనకు ఫ్రాంకింగ్ కస్టమర్ ఐడి వస్తుంది. ఇఫ్ యూ ఆల్రెడీ పొసెస్ ఎ వ్యాలిడ్ ఫ్రాంకింగ్ కస్టమర్ ఐడి ఇన్ ఇండియా పోస్ట్ యూ కెన్ రిజిస్టర్ యువర్ సెల్ఫ్ ఆన్ ఇండియా పోస్ట్ సైట్ అండ్ కెన్ లింక్ యువర్ ఫ్రాంకింగ్ కస్టమర్ ఐడి. నీకు ఆల్రెడీ ఫ్రాంకింగ్ కస్టమర్ ఐడి ఉంటే దాన్ని మళ్ళీ రెన్యువల్ చేయాలి అనుకుంటే ఇండియా పోస్ట్ సైట్లో అప్లై చేసుకోవాలి. అలాగే అండ్ కెన్ లింక్ యూ ఫ్రాంకింగ్ కస్టమర్ ఐడి టు యువర్ రిజిస్టర్ అకౌంట్ టు అవైల్ ద ఫ్రాంకింగ్ మిషన్ అండ్ ఇండియా పోస్ట్ ఆఫీస్లో మనకి దొరకడానికి ఇలా చేయాలన్నమాట. ఫస్ట్ టైం న్యూ లైసెన్స్ కోసం మనం అప్లై చేయడానికి కావాల్సిన అమౌంట్ ఎంత అంటే 375 INR పర్ ఇయర్ అనమాట. అదే ఈ పర్ ఇయర్ అని కాదు, సారీ అండి, ద ఫీ ఈ వ్యాలిడిటీ వచ్చి 5 years దాకా ఉంటుంది. 5 years తర్వాత మళ్ళీ ఇయర్కి ఒక 75 rupees లెక్కన మనం రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇండియా పోస్ట్ ప్రొవైడ్స్ 3 categories ఫర్ ద ఫ్రాంకింగ్ మిషన్ లైసెన్సెస్. అంటే ఫ్రాంకింగ్ మిషన్ లైసెన్సెస్ అనేవి 3 రకాలుగా అవైలబుల్లో ఉన్నాయి. ఒకటి ఇండివిజువల్, కమర్షియల్, డిపార్ట్మెంటల్. ఇందులో యూ కెన్ అప్లై ఫర్ ద ఇండివిజువల్ అండ్ కమర్షియల్ లైసెన్సెస్. ఇక్కడ ఇండివిజువల్కి కమర్షియల్ లైసెన్సెస్కి అయితే మనం అప్లై చేసుకోవచ్చు. అదే డిపార్ట్మెంటల్కి అయితే డిపార్ట్మెంటల్ లైసెన్స్ యూ హ్యావ్ టు విజిట్ ద పోస్ట్ ఆఫీస్ కౌంటర్ దగ్గరికి మనం వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఎనీ ఫ్రాంకింగ్ మిషన్ లైసెన్స్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ 5 years ఆఫ్టర్ ద డేట్ ఆఫ్ లైసెన్స్ జనరేషన్ రిక్వెస్ట్. ఇంతకుముందు చెప్పాను కదండి, ఒక 5 years వరకు మనం తీసుకున్న నుంచి 5 years వరకు దాని లైసెన్స్ అనేది వాల్యుబుల్గా ఉంటుంది. ఆఫ్టర్ 5 years లైసెన్స్ విల్ ఆటోమేటికలీ గెట్ ఎక్స్పైర్. 5 years తర్వాత ఈ లైసెన్స్ అనేది ఎక్స్పైర్ అయిపోతుంది. టు రిన్యూ యువర్ లైసెన్స్ యూ హ్యావ్ టు రైజ్ రిన్యూ రిక్వెస్ట్ ఫర్ ద పర్టికులర్ లైసెన్స్ అండ్ పే రెన్యువల్ ఫీ ఫర్ ద సేమ్. అంటే సేమ్ ఇలాగే మనము మళ్ళీ వాడుకోవాలి అంటే రెన్యువల్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. యూ కెన్ రెన్యూ యువర్ లైసెన్స్ ఎనీ టైమ్ బిఫోర్ 11 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ద ఎక్స్పైరీ టిల్ లైసెన్స్ ఎక్స్పైరీ డేట్ విత్ రెన్యువల్ ఫీ ఆఫ్ 375 INR. అంటే ఎప్పుడైతే మనది ఎక్స్పైర్ అయిపోయిందో ఎక్స్పైర్ అయిన తర్వాత డేట్ నుంచి 11 నెలల వరకు మనకు టైం ఉంటుందన్నమాట. దీన్ని మనము రెన్యువల్ చేసుకోవడానికి. ఒకవేళ ఎంతతో రెన్యువల్ చేసుకోవాలి? 375. ఒకవేళ ఈ టైం దాటిపోతే 11 months దాటిపోతే అప్పుడు ఎక్స్పైర్డ్ లైసెన్స్ ఉన్నప్పుడు దాన్ని మనం సొంతం చేసుకోవడానికి 475 rupees కట్టాల్సి వస్తుందన్నమాట. 100 rupees ఎక్స్ట్రా అనమాట. యూ హ్యావ్ టు మేక్ ఏ ఫస్ట్ రీఛార్జ్ ఆఫ్ మినిమం 2000. ఫస్ట్ మనం రీఛార్జ్ చేయాల్సిన ఫ్రాంకింగ్ మిషన్లో ఎంత అంటే 2000 మినిమం అన్నమాట. ఆఫ్టర్ యూ కెన్ మేక్ సబ్సిక్వెంట్ ఛార్జెస్ యాజ్ పర్ యువర్ బిజినెస్ రిక్వైర్మెంట్ స్టార్టింగ్ ఫ్రమ్ 1000 INR. ఆ తర్వాత నీ బిజినెస్ని బట్టి 1000 రూపాయలతో కూడా నువ్వు రీఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇంప్రెషన్ ఫ్రాంకింగ్ మిషన్ ఇంప్రెషన్స్ అనేటివి 2 రకాలుగా ఉన్నాయన్నమాట. వాల్యూ డే ఒకటి, అలాగే లైసెన్స్ డే ఒకటి. మెషిన్ ఫ్రాంక్డ్ ఆర్టికల్స్ కెన్ బి పోస్టెడ్ అట్ నాట్ మోర్ దాన్ 2 పోస్ట్ ఆఫీసెస్. అంటే ఇక్కడ ఫ్రాంకింగ్ మిషన్స్ ద్వారా మనము ఎంబోస్ చేసిన లెటర్స్ని 2 పోస్ట్ ఆఫీసులలో మాత్రమే మనము అప్పగించవచ్చు. స్పెసిఫైడ్ మీద అది ఎవరు చెప్తారు? సూపరింటెండెంట్ ఆఫ్ ద పోస్ట్ ఆఫీసెస్ ఇన్ ద లైసెన్స్.
అలాగే విండో డెలివరీ టికెట్ ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద లైసెన్సీ రిప్రజెంటేటివ్, అంటే బండిల్లో ఇలాంటి లెటర్స్ అన్నిటిని తీసుకెళ్ళడానికి ఒక రిప్రజెంటేటివ్ ఉండాలి. ఆ రిప్రజెంటేటివే విండో డెలివరీ టికెట్. ఇంప్రెషన్ షుడ్ బి బ్రైట్ రెడ్ కలర్, ఇంప్రెషన్ అనేది బ్రైట్ రెడ్ కలర్లో ఉండాలి. దెర్ మే బి మోర్ దాన్ వన్ ఇంప్రెషన్ ఆఫ్ ద వాల్యూ డై, అంటే ఒక్కొక్క దాని మీద ఒకే ఇంప్రెషన్ మాత్రమే ఉండాలి. బట్ ఓన్లీ వన్ ఆఫ్ ద లైసెన్స్ డై ఆన్ ఈచ్ ఆర్టికల్, ప్రతి ఒక్క దాని మీద లైసెన్స్ డై కూడా ఉండాలి. మెషిన్ ఫ్రాంక్డ్ ఆర్టికల్స్ పోస్టెడ్ ఇన్ లెటర్ బాక్సెస్ షల్ బి ట్రీటెడ్ యాజ్ అన్పెయిడ్ ఆర్టికల్స్, ఒకవేళ ఫ్రాంక్డ్ ఆర్టికల్స్ని తీసుకెళ్ళి మనం లెటర్ బాక్స్లో వేస్తే వాటిని అన్పెయిడ్ లెటర్స్గా ట్రీట్ చేయబడతాయి అన్నమాట. ద పోస్ట్ ఆఫీస్ విల్ రిమూవ్ ద లైసెన్స్ డై ఫ్రమ్ ద మెషిన్ బిఫోర్ ఇట్ ఈస్ సెండ్ ఫర్ ద రిపేర్స్కి ఎప్పుడైనా సెండ్ చేసినప్పుడు లైసెన్స్ డైని తీసేసుకుంటారనమాట. ఇలాగే ఈ లైసెన్స్ డై మళ్ళీ తర్వాత లైసెన్స్ కావాలి, లైసెన్స్ ఫర్ ద జనరేటర్ అండ్ అప్లికేషన్ టు ద హెడ్ ఆఫీస్కి మళ్ళీ మనం ఇన్ఫామ్ చేయాలన్నమాట, మాకు లైసెన్స్ ఘాట్ ఉండాలి అని. ద ఫ్రాంకింగ్ మెషిన్ మస్ట్ బి అబ్టైన్డ్ బై ద లైసెన్సీ ఓన్లీ ఫ్రమ్ ద ఫర్మ్ ఆథరైజ్డ్ బై ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ ద పోస్ట్. ఈ ఫ్రాంకింగ్ మెషిన్స్ అనేటివి మస్ట్ బి అబ్టైన్డ్, ఇవి ఎక్కడ obtained by the licenses only from the firm organized by the Director General of the Post. Director General of the Post డైరెక్టర్ జనరల్ పోస్ట్ దగ్గర నుంచి మన లైసెన్స్ అనేటివి తీసుకొని వెళ్ళచ్చు. ద లైసెన్స్ విల్ బి పే ఇన్ నాట్ లెస్ దాన్ 100 ఆర్ మోర్ దాన్ 50,000. ఈ లైసెన్స్కి 100 నుంచి తక్కువ ఉండకూడదు, అలాగే 50,000కి మించి ఉండకూడదు. ఇక్కడ రిబేట్కి ఎంత ఇస్తారు అంటే ఫ్రాంకింగ్ మెషిన్స్లో 1.5% విల్ బి అలౌడ్. మీటర్ ఆఫ్ ద మెషిన్ విల్ ఇన్ ఆల్ కేసెస్ బి రీసెట్ అట్ ద పోస్ట్ ఆఫీస్ దగ్గర ఈ మీటర్స్ని రీసెట్ చేస్తాం. ఫర్ ద పర్పస్ ఆఫ్ ద అకౌంట్స్ టు రిజిస్టర్ షల్ బి మెయింటైన్డ్ వన్ బై ద పోస్ట్ ఆఫీస్ అండ్ అదర్ బై ద యూజర్. ఇక్కడ ఫ్రాంకింగ్ మెషిన్స్ వాళ్ళకి రిజిస్టర్ లెటర్స్ అప్పగిస్తాం కదా, వీటికి 2 రకాల రిజిస్టర్స్ని ఫాలో చేస్తారు పోస్ట్ ఆఫీస్లో. ఇదంత ఇంపార్టెంట్ మ్యాటర్ కాదు. నెక్స్ట్ మెయిన్ మ్యాటర్, ఇందులో ఫ్రాంకింగ్ మెషిన్స్లో 2 మీటర్స్ ఉంటాయి, అవి అసెండింగ్ మీటర్ అండ్ డిసెండింగ్ మీటర్. ఇంకొకటి, the franked articles bearing previous or later days are posted in a letter box will be treated as unpaid. అంటే ఫ్రాంకింగ్ ఆర్టికల్స్ అనేటివి bearing ప్రీవియస్వి అలాగే లేటర్ డేస్ ఉంటే వాటిని అన్పెయిడ్గా, అలాగే లెటర్ బాక్స్లో వేసిన లెటర్స్ని కూడా అన్పెయిడ్గా స్వీకరించాల్సి ఉంటుందన్నమాట. ద మెషిన్ విల్ బి రీసెట్ నాట్ బిలో ద ఆఫీసర్ ఆఫ్ ద పబ్లిక్ రిలేషన్ ఇన్స్పెక్టర్. నెక్స్ట్, రిమోట్లీ మేనేజ్డ్ ఫ్రాంకింగ్ మెషిన్స్. ఇందులో కొన్ని మెయిన్ పాయింట్లు ఉన్నాయి. అవి ఏంటి అంటే, ఎవ్రీడే ఫర్ ద ఎక్స్చేంజింగ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ఏ ఫండ్స్ డిపాజిటెడ్, ఫండ్స్ డౌన్లోడెడ్ అండ్ అప్లోడింగ్ ఆఫ్ ద రిపోర్ట్స్. వీటన్నిటికి కూడా ఫ్రాంకింగ్ మెషిన్స్ అనేటివి వాడతామన్నమాట. అంటే వీటి గురించి, ఫ్రాంకింగ్ మెషిన్ గురించి మెయిన్ మ్యాటర్